వాటిని ప్రత్యేకించి ప్రోత్సహించకూడదనేది నిబంధన. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఒప్పందం కారణంగా ఆ నిబంధన ఉంది. ఆ కారణంగా మనం దానికంటూ సపరేట్గా ఇవ్వాల. వేలంలో కొనుక్కునే స్తోమత దానికి ఉండట్ల, అందువల్ల ఆగిపోతూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో అమెరికాను కొన్ని దేశాలు ఏం చేస్తుంటే కొన్ని దేశీయ మార్కెట్ ప్రయోజనాల కోసం అంటూ ఈ నిబంధనలో కొన్నింటి నుంచి బయటకు వస్తున్నాయి, వచ్చి కంటిన్యూ చేస్తున్నాయి, వాళ్ళ పరిశ్రమని ప్రోత్సహించుకోవడానికి సిద్ధపడుతున్నాయి. కాబట్టి అదే ఇప్పుడు భారత్కి కూడా ఒక వెసులుబాటు అయింది. అందులో భాగంగా క్యాప్టివ్ మైన్ని కేటాయించింది కేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒక మైన్ మనం కేటాయించాక ఈ ఏరియాలో తవ్వుతామని చెప్తాం. ఈ తవ్వకానికి అక్కడ ప్రజలు పర్మిషన్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. అక్కడ ఏం చేయాలి, ప్రజల్ని అధికారులు మోటివేట్ చేయాలి. అమ్మా ఇక్కడ తవ్వుతాం కానీ ఈ తవ్వడం వల్ల ఏ పర్యావరణ ప్రాబ్లం రాదు, మీకు ఎట్లాంటి అనారోగ్యం ఉండదు, మీకు ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మీ జీవితాలు బాగుపడతాయి అని అక్కడ వాళ్ళని ఒప్పించాలి. ఈ క్యాప్టివ్ మైన్స్, ఈ మైన్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. అటవీ ప్రాంతం అంటే గిరిజనులతో ముడిపడి ఉన్నటువంటిది. ఇక్కడ వాళ్ళకి విరుద్ధంగా ఎక్కడ మైనింగ్ చేపట్టడానికి వీలు లేదు. కాబట్టి అప్పట్లో ఆ కారణంగా కేటాయించిన గనిని ఆపేసింది సుప్రీంకోర్టు. దీంతో పాటుగా వివిధ గనులకి కేటాయింపును ఆపేసింది. ఎందుకంటే అప్పుడు ఎవరో పిటిషన్ వేసింది ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేదు అన్న కారణంగా పిటిషన్ వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఆపేయించింది అనమాట టోటల్గా. అక్కడతో ఆగిపోయినాయి. అయితే కాలక్రమంలో ఏమైందంటే, అక్కడ ఆ తర్వాత మరి ప్రజాభిప్రాయం ఎవరు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం, BJD ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళు తీసుకుందామంటే వాళ్ళకి అక్కడ గిరిజనులతో లింకేజ్ ఎక్కువ, ఓట్లు ఎక్కువ వాళ్ళని ఆల్రెడీ వీళ్ళకి కొంత కమ్యూనిస్ట్ ఐడియాలజీతో లింక్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ గనుల్ని యాక్సెప్ట్ చేయలే.